నమస్తే, వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసరా కార్యక్రమంలో భాగంగా పేదలకు నిత్యావసర సరుకులను డాక్టర్ జనార్దన్ రెడ్డి అందజేశారు. గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసరా కార్యక్రమంలో భాగంగా పేదలకు నిత్యావసర సరుకులను ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ జనార్దన్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసరా పథకం కింద ప్రతి నెల ఎంపిక చేసిన పేదలకు నిత్యావసర సరుకులు అందిస్తున్నామని, రెడ్డి సంక్షేమ సంఘం 57 రోజుల్లో మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సనత్ కుమార్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, సిద్ధారెడ్డి, మండి శ్రీనివాసులు రెడ్డి, కిషోర్ రెడ్డి, హరనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గూడూరు సుభాషిని, ఏడూరు వెంకటరామారెడ్డి, వెంకటరెడ్డి, కోతపూడి మడమ్మ. మేడమ్మ ఏం పేరమ్మా? సుహాసిని రాసు. మన్నూరు బుజ్జమ్మ, గడ్డ విజయమ్మ, వేడి విజయమ్మ, బసిరెడ్డి, శుభాకాంక్షలు. అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా సింహపూరి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రతి 3వ ఆదివారం డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసరా పేరుతో ఫలసాలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వారికి డాక్టర్ జనార్దన్ గారికి, డాక్టర్ రోహిణి మేడం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా 4వ ఆదివారం పున్నం సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో పున్నం మధుసూదన్ రెడ్డి గారు 4వ ఆదివారం ఒక 25 మంది కూడా ఫలసాలు ఇవ్వడం, ఈ 2 ప్రోగ్రాంలు కలిపి ఒకటేసారి ఈరోజు 4వ ఆదివారం ఇవ్వడం చాలా సంతోషకర విషయం. ఎందుకంటే రెడ్డిలో కూడా పేదవారు ఉండడానికి ఉద్దేశంతో దాదాపు వాళ్ళందరినీ గుర్తించి ఒక 50 మందికి ఈ ఫలసాలు ఇవ్వడం రెడ్డి సంఘం ద్వారా చాలా సంతోషకర విషయం. అదేవిధంగా కూడా రెడ్డి సంక్షేమ సంఘం ఇంకా కూడా ముందు మంచి సేవా కార్యక్రమాలు అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మన సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రతి నెల 3వ ఆదివారం మన డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు, డాక్టర్ రోహిణి మేడం గారిలో సహకారంతో మన సిఆర్ రెడ్డి ఆసరా అనే పేరుతో గత కొన్ని సంవత్సరాల నుంచి క్రమం తప్పకుండా ఫల సరుకులను అందించడం జరుగుతూ ఉంది. నిజంగా వాళ్ళు ఈ ప్రతి నెల అందించడం చాలా సంతోషం, అభినందనీయం. అదేవిధంగా 4వ ఆదివారం గున్నం సేవా ట్రస్ట్ అధినేత అయినటువంటి గున్నంరెడ్డి మధుసూదన్ రెడ్డి గారు మనకు ప్రతి నెల 4వ ఆదివారం కూడా క్రమం తప్పకుండా అందిస్తున్నందుకు వారికి, వారి కుటుంబానికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం తరఫు నుంచి పోయిన 3వ ఆదివారం ఇవ్వలేనందువల్ల 3వ ఆదివారం సరుకులు, 4వ ఆదివారం ఈరోజు 2 కలిపి ఈరోజు ఇవ్వటం జరుగుతూ ఉంది. ఈరోజు వచ్చేసినటువంటి మా రెడ్డి సంఘం సభ్యులకి, ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి డాక్టర్ జనార్దన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రెడ్డి సంక్షేమం, రెడ్డి కులస్తులు, ఇబ్బందులు పాలైన వాళ్ళు, విధి వశాత్తు పూర్గా వాళ్ళ ఇంటి జరగడం కష్టంగా ఉన్న వాళ్ళందరికీ సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం స్టార్ట్ చేశాం. గత కొన్నేళ్లుగా జరుగుతుంది. సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం తరఫున మేము 3వ ఆదివారం
పొన్నారెడ్డి వాళ్ళు, మసూదన్ రెడ్డి వాళ్ళు 4వ ఆదివారం అందరికీ పలసరుకులు ఇస్తున్నారు. దాదాపు 45-50 మందికి, 50 కుటుంబాలకు ఈ పరిచయం అందుతుంది. గవర్నమెంట్ బియ్యం ఇచ్చినా కూడా ఈ పలసరుకులు అనేది వాళ్ళు ఇవ్వడం లేదు కాబట్టి అందరూ ఇబ్బంది పడకుండా జరుపుకోవాలని చెప్పి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే దీక్షలో 22వ రోజు కొనసాగాయి. జేఏసీ కన్వీనర్లు, కన్వీనర్లు, ఉపాధ్యాయులు పాల్గొని మద్దతు తెలియజేశారు. కన్వీనర్ దశరథ రామరెడ్డి మాట్లాడుతూ, ప్రజల కోరిక మేరకు ప్రభుత్వం గూడూరులో నెల్లూరు జిల్లాలో కలిపేలా చర్యలు తీసుకుంటుందని వార్తలు వస్తున్నాయని, ఏది ఏమైనా ఈ నెల 31వ తేదీ గెజిట్ నోటిఫికేషన్ ప్రభుత్వం ఇస్తుందని తెలిపారు. ప్రకటించాలి గూడూరు జిల్లా కేంద్రంగా, ప్రకటించాలి గూడూరు జిల్లా కేంద్రంగా. జిందాబాద్ 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 జిందాబాద్. నిలబెట్టుకోవాలి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని, నిలబెట్టుకోవాలి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని, నిలబెట్టుకోవాలి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని. జిందాబాద్ 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 జిందాబాద్. We want, 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 we want. వర్ధిల్లాలి గూడూరు ప్రజల ఐక్యత, వర్ధిల్లాలి గూడూరు ప్రజల ఐక్యత, వర్ధిల్లాలి గూడూరు ప్రజల ఐక్యత. జిందాబాద్ 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 జిందాబాద్. జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్. సాధించాం సాధించాం సాధించాం. ఫలితాన్ని మనందరం అనుభవిస్తాము. ప్రజలందరూ అందరూ సహకరించారే కానీ సహకరించారు కాబట్టే ఈ 25 రోజులు మేము ఇక్కడ నుండి ఈ వేదిక మీద ఈ యొక్క శాంతి శిబిరాన్ని కండక్ట్ చేయగలిగాము. కాబట్టి దయచేసి మిత్రులారా ఎక్కువగా మాట్లాడుతూ ఎవరిని విమర్శించవచ్చు. మనం తెలుసుకున్నాం, మనం అందరూ సహకరించాం, సాధించాం, ప్రతి ఒక్కరు సహకరించారు దీంట్లో. కాబట్టి మేము దీని ముందుకు పోగలిగాము. ముందుకు పోయి అనుకున్న దాన్ని పర్ఫెక్ట్ ఉంది. 2 రోజులు ఆగడం అది కూడా తొందరగా తెలుస్తుంది. ముఖ్యంగా మీ సహకారాన్ని ముఖ్యంగా ఎంతో కృతజ్ఞతలు. ఇప్పుడు మన రాజా గారు ఉన్నారు, నా మిత్రుడు. ఎందుకంటే మేము ఇద్దరం కలిసి సమైక్యాంధ్ర పోరాటంలో ఇద్దరం కలిసి పనిచేశాం. అప్పటి నుంచి మేము ఇద్దరం సన్నిహితులయ్యాం. పట్టుబట్టాడు. నేనైతే నా ఆరోగ్యం కానీ, నా వయసు కానీ, నా మైండ్ కానీ 2 సహకరించాం. అయినా నా మిత్రుడు పట్టుబట్టాడు. అదేవిధంగా ప్రింట్ అండ్ మీడియా కూడా వారు కోరుకున్నారు. ఇంకోటి ఏంటంటే నాకు ఎమ్మెల్యే సునీల్ చాలా నేను గత నెల 7వ తేదీ ప్రారంభించాం. ఈ రోజుకి 22 రోజులు పూర్తయ్యాయి. ఏదో ఒక పేరు 2 పేర్లు కాదు, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ పేరున జేఏసీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఒక పేరు చెప్పి ఇంకో పేరు చెప్పకపోతే కొంతమంది ఇబ్బంది పడతారు. అందువల్ల అందరికీ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఈ శిబిరం యొక్క గడప ఎవరెవరు తొక్కారో వాళ్ళందరికీ, అలాగే మనం చేపట్టిన పోరాటాలు బంద్ అయితేనేవి, అలాగే ర్యాలీలు అయితేనేవి, ఈ కార్యక్రమాలన్నింటికీ ఎవరైతే హాజరయ్యారో వాళ్ళందరికీ పేరున జేఏసీ తరఫున కృతజ్ఞతలు. దీనికి ఈ పోరాటానికి, ఈ ఉద్యమానికి అంకురార్పణ అనేది ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. ఖచ్చితంగా చెప్పుకోవాలి. దీనికి స్ఫూర్తి ఎలా వచ్చిందనేది కూడా 2 మాటలు చెప్పుకోవాలి. గత నెల అంటే నవంబర్ 28వ తేదీ కోటలో మన ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ
నాకు నా నియోజకవర్గ ప్రజలే ముఖ్యం. నేను అవసరమైతే రాజకీయాల నుంచి తప్పుకుంటాను, కానీ నియోజకవర్గ ప్రజల అభీష్టం మేరకే నడుచుకుంటానని చెప్పేసి ఆ రోజు చెప్పారు. ఆ ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తి అలా చెప్పడం వల్ల మా అందరిలో కూడా స్ఫూర్తి వచ్చింది. మేము కూడా ఉద్యమంలో ఎందుకు పాల్గొనలేకపోతున్నాం అని చెప్పేసి ఆయన ఆ రోజు మాట్లాడిన మాటలే ఈ ఉద్యమానికి ఒక అంకురార్పణకి శ్రీకారం చుట్టమైంది. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అంశం. ఎందుకంటే ఎమ్మెల్యే స్థాయిలో ఉండే వ్యక్తే, ఒక ప్రభుత్వంలో పనిచేసే వ్యక్తే ప్రజల మనోభీష్టం మేరకు నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను అని చెప్పేది చిన్న మాట ఏం కాదది. ఆ మాట అధిష్టానం దాకా వెళ్ళింది, వాళ్ళు కూడా స్పందించారు. అలాగే నాకు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరెవరైతే ఈ ఉద్యమంలో భాగస్వాములు అయ్యారో వారందరికీ పేరు పేరున మరొకసారి కృతజ్ఞతలు. అదేవిధంగా 22 రోజుల పాటు ఇక్కడ నిర్విరామంగా దీక్షలు నిర్వహించాం. మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు ఎవరెవరైతే వాళ్ళ సమయాన్ని, వాళ్ళ పనులని, వాళ్ళ అవసరాలను అన్నీ వదులుకొని ఇక్కడికి వచ్చి కూర్చున్నారో దీక్షల్లో, వాళ్ళందరికీ కూడా జేఏసీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతాభివందనాలు తెలుపుకుంటున్నాం. ఈ దీక్ష నిన్న ఒక అన్ని ఛానళ్ళలో, అన్ని పత్రికల్లో ఒక మంచి శుభపరిణామం జరిగినట్టు, మా కష్టానికి ఫలితం దక్కినట్టు నిన్న వార్తలు వచ్చాయి. కాకపోతే ఆ వార్తలకి రాజముద్ర పడే వరకు, అంటే నోటిఫికేషన్ విడుదలయ్యే వరకు మేము ఈ దీక్షల్ని కొనసాగించాలనుకున్నాం. అలాగే కొనసాగిస్తాం కూడా. ఈ దీక్షలకు సహకరించిన, ముఖ్యంగా దీక్షలు చేపట్టడం అంటే ఆషామాషి కాదు, ఒక పెళ్లి చేసినంత కష్టం ఇది. అందరినీ కోఆర్డినేట్ చేసుకోవాలి, అందరినీ పిలుచుకోవాలి. ఒకరు ఇద్దరు మిస్ అవుతా ఉంటే, వార్తలు రాయడంలో మిస్ అవుతా ఉన్నా కానీ వాళ్ళని మళ్ళీ బుద్ధిగించుకోవాలి. చాలా చాలా ప్రయాసాలతో కూడింది. దీనికి ఈ దీక్షలకు ప్రత్యేకంగా ఈ దీక్షలకు సహకరించినటువంటి గూడూరు పట్టణ దాతలకు కూడా ఈ సందర్భంగా ఈ జేఏసీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. నిన్న మనం గూడూరు చరిత్రలో కనివిని ఎరుగనటువంటి ఒక రిలేని మనం కండక్ట్ చేసాం. అది అవుతూనే ప్రభుత్వం నుంచి మంచి సంకేతాలు వచ్చాయి. ఆ సంకేతాలు ఏంటో మీకు తెలుసు, నాకు ముందుగానే తెలుసు రాబోయేది ఏందో అని. 21వ తేదీ 11 గంటలకి మన ఎమ్మెల్యే సునీల్ గారు విజయవాడ నుంచి ఫోన్ చేసి, అన్నా మనకి మంచి జరుగుతుంది, మీరేం ఆధారపడవద్దు, మీ ఉద్యమాన్ని ముందుకు నదులుకోవాలి అని చెప్పడం జరిగింది. ఎవరికి చెప్పొద్దని చెప్పాడు. ఎవరికి చెప్పొద్దు, ఎందుకంటే ఒకసారి మనం నిరాశకు గురైనాము, మళ్ళా మనం ప్రజలకు చెప్పి మళ్ళీ నిరాశకు గురవుతాము అని చెప్పడం వల్ల నేను ఎవరికి చెప్పలేదు, క్షమించండి. ఇకపోతే మన జేఏసీ అంతా మనమే సాధించామనుకోవచ్చు. ఎందుకంటే మనం చేయగలిగి చేశాం. ఏదో ఒక బలీయమైన కారణాల వల్ల చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రభుత్వం కానీ ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏమి నిర్ణయం? గూడూరుని యథాతథంగా తిరుపతి జిల్లాలో ఉంచాలని. కానీ మనం గత 25 రోజులుగా ఇక్కడ చేసిన 21 రోజు అయితే మేమందరం ఇన్ హౌస్ మీటింగ్లు పెట్టుకొని అక్కడ కూడా కార్యక్రమాలు చేసాం. ఒక 4 రోజులు, 25 రోజులుగా మనం ఈ ఉద్యమం శాంతియుతంగా నడుపుతున్నాం. ఈ ఉద్యమంలో చేపట్టే కార్యక్రమాల వల్ల ప్రజాభిష్టం, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, మనం ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోతున్నామేమో అనేటటువంటి ఒక ఆలోచన మన ప్రభుత్వం కానీ వారి తనయులకు కానీ ఏర్పడటం. తర్వాత వెనక నుంచి మన ఎమ్మెల్యే గారు మనకు తెలియదు ఆయన ఎంత కృషి చేశారు. నాకు కొంతవరకు తెలుసు, మన వెలుగురు రాజా కొంతవరకు తెలుసు. ఆయన చాలా చేశారు వెనక. ఎందుకంటే మాట ఇప్పించింది ఆయన, మాట చెప్పించింది ఆయన. మరి ఆ మాటను అమలు జరిపే విధంగా కూడా ఆయన ఎంతో కృషి చేశాడు.
మనం ఏదో ఆయన చెప్పేసాడే గమ్మున ఉన్నాడు అనుకోవద్దు. చాలా కృషి చేశాడు. ఆయన చేసిన కృషికి, మనం చేస్తున్న కృషికి మనం చేసిన మన జేఏసీ చేసిన కార్యక్రమాలకు ఊపిరి పారమైంది. నాన్నపుట్టుకు జేఏసీ మన ప్రభుత్వాన్ని విమర్శించడం లేదు. ప్రజాస్వామ్యయుతంగా వాళ్ళ ఇబ్బందుల్ని, వాళ్ళ కష్టాల్ని, వాళ్ళ నష్టాల్ని వివరించుకుంటున్నారు. అమ్మాయిలైతే అడగండే ప్రకటనే రీతిలో వాళ్ళు మనం అడుగుతున్నారు, మనం కోరుకుంటున్నారు అని. కాబట్టి అని చెప్పి మనం ఈ వేదిక మీద మాట్లాడిన ప్రతి ఒక్క మాట అమరావతి చేరింది. మనం ఇక్కడ చేపట్టిన ప్రతి ఒక్క కార్యక్రమం అమరావతి చేరింది. ప్రతిరోజు ఒక నెట్వర్క్ ఉంది, చేరిపోతుంది. ఇక్కడ ఏం చేస్తున్నాం, ప్రజలు ఏమనుకుంటున్నారు, ఏ కార్యక్రమాలు చేస్తున్నారు, ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారా లేకపోతే ఇంకోటి చేస్తే మొత్తం అక్కడ చేరిపోయింది. ముఖ్యంగా మనకి బైనాకులర్తో చూపించినట్టు మన మీడియా, ప్రింట్ మీడియా కానీ మనం చేసే కార్యక్రమాలు బాగా విస్తృతంగా ప్రభుత్వానికి చేరేటట్టు వాళ్ళు చేశారు. హ్యాట్స్ ఆఫ్ టు ది మీడియా, ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా. వాళ్ళు కానీ లేకపోతే మన కార్యక్రమాలు అమరావతికి అంత పటిష్టంగా చేరుండవు. వాళ్ళు చేసినటువంటి ఆ కృషికి, వాళ్ళు సహకరించిన దానికి మా జేఏసీ కానీ, నేను కానీ, మేము అందరి తరఫున వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాను. ప్రజలారా, అంతా మనమే చేసాం, అంతే మనమే తెచ్చుకున్నాం. మనం తెచ్చుకున్నటువంటి క్రెడిట్ వేరే వాళ్ళు పంచుకుంటున్నారు అనుకోబాకండి. పంచుకోనియండి, ఎవరు పంచుకుంటే మనకెందుకు. మనం ఏం కావాలనుకున్నాం, గూడూరుని నెల్లూరులో కలపాలనుకున్నాం, లేదా గూడూరు జిల్లా చేయాలనుకున్నాం. ప్రస్తుతానికి గూడూరు నెల్లూరులోనే తిరిగి విలీనం చేశారు. సంతోషిస్తాం. ఇంకొక రోజు పోరాడతాం, గూడూరు జిల్లా చేసుకోవడానికి తొందర ఏముందని. నా ఫస్ట్లో మేము ఏం చేసుకున్నాం, ఒక నిర్ణయం తీసుకున్నాం. ముందు గూడూరు నెల్లూరు జిల్లాలో కలుపుదామని అడగదాము. గూడూరు జిల్లా అడగద్దు, ఎందుకంటే దానికి కారణాలు ఉన్నాయి. ఇటు సర్వేపల్లి వాళ్ళు వ్యతిరేకించారు, రంగులగిరి కానీ, సూళ్ళూరుపేట వాళ్ళు కానీ, ఎర్రమోచిగా ఉంటారు. మనం ఒక్కరూ పోరాడితే వస్తుందా? కాదు. ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి గారు తమిళ హామీ ఇచ్చారు. గూడూరుని నెల్లూరులో కలుపుతామని హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు మీరు హామీలు చెల్లించండి, హామీలు అమలు జరపండి అడిగాము. ఆ రోజు మనకి మన ఎమ్మెల్యే సునీల్ కుమార్ గారు ఆ మాట ఇప్పించారు. కాబట్టే మన ముఖ్యమంత్రి కానీ, తర్వాత లోకేష్ కానీ చిక్కిపోయారు మన చేతుల్లో. వాళ్ళు ఇరుక్కుపోయారు. ఆ మాట కానీ ఇప్పించకుండా ఉంటే అసలు మనకు అడిగేదే ఉండదు. ఈ శిబిరం లేదు, ఈ జేఏసీ లేదు, వాళ్ళు ఇచ్చేది లేదు, మనం తెలుసుకునేది లేదు. కాబట్టి మనం అత్యుత్సాహం ప్రదర్శించి అంతా జేఏసీ చేసింది, అంతా జేఏసీ తెచ్చింది, దీన్ని ఈ ఫలితాన్ని అందరూ పంచుకుంటున్నారు అని అవసరం. పంచుకోనిండి, అందరూ చేశారు, అందరూ సహకరించారు. కొంతమంది సహకరించారు, కొంతమంది సహకరించిన వాళ్ళు కారణాలు ఉంటాయి. సహకరించకపోయినా వాళ్ళందరూ మనతోటి ఉన్నారు. మనం సహకరించకపోతే మనం ఇప్పుడు సాధించినటువంటి విజయాన్ని వాళ్ళు పంచుకోలేదు, ఇబ్బంది ఏం లేదు. ఇది ప్రజా కార్యక్రమం. ప్రజలు అందరూ వచ్చినట్టు ఫలితాన్ని అనుభవించాలి. వాళ్ళు సహకరించారు కాబట్టి ఆ రోజు ప్రజలు సహకరించాలని మనం అంటున్నాం. కానీ టోటల్ బంద్ చేసింది ఎవరు? ప్రజలే. షాపులు వాళ్ళు సహకరించే విధంగా మన ఎంప్లాయీస్, కొంతమంది వాళ్ళ ఎంప్లాయీస్ సరిగ్గా రావటం లేదు, పట్టలేదు, వాళ్ళ బాధలు వాళ్ళకు ఉన్నాయి. సిసిఏ రూల్స్ ఉండే అర్థం వస్తాయి. మనం రమ్మంటే వాళ్ళు ఎలా వస్తారు? అప్పటికి చాలామంది ఉద్యోగస్తులు సిసిఏ రూల్స్ని కూడా అధిగమించి వాళ్ళు వచ్చి ఇక్కడ కూర్చోవడం జరిగింది. సిసిఏ రూల్స్ ప్రకారం ఇలాంటి ఉద్యమాలు వాళ్ళు పాల్గొనకూడదు. పాల్గొన్నారంటే గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి. ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి వచ్చిన వాళ్ళు వచ్చారు, సహకరించిన వాళ్ళు సహకరించారు. సహకరించిన వాళ్ళు వాళ్ళని పడదాము, రాని వాళ్ళు మనం విమర్శించాల్సిన అవసరం లేదు. ఈరోజు ఈ యొక్క వస్తున్న ఫలితాలను కూడా పంచుకొని ఇబ్బంది ఏం లేదు. ప్రజలు గూడూరు పట్టణంలోని శివాలయం వద్ద పేదలకు రెడ్డి సంస్థ ఆధ్వర్యంలో రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్టు ఆర్థిక సహకారంతో దుప్పట్లను పంపిణీ చేశారు. రెడ్డి సంస్థ సభ్యులు రాజేష్ మాట్లాడుతూ, చలికాలంలో దృష్టిలో ఉంచుకొని రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ వారి సహకారంతో దుప్పట్లు అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సుధీర్, శ్రీనివాసులు పాల్గొన్నారు. కాల్కులేట్ చేసుకొని
ఆధ్వర్యంలో ఈరోజు మేము ప్రొవిజన్స్ ఇచ్చే ప్రతి నెల ప్రొవిజన్స్ ఇచ్చే ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో ఒక 20 మందికి ఈరోజు రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ వారు ఫౌండర్ అయినటువంటి శ్రీనివాస సహకారంతో ఒక 20 మంది మా సభ్యులైనటువంటి మా సోదరులు సోదరిమణులు దివ్యాంగులైనటువంటి వారికి 20 మందికి దుప్పట్ల పంచుతాం. ఈ కార్యక్రమంకి సహకరించిన రాజనేని శ్రీనివాసులు శిరీష గారికి మా సంస్థ తరఫున మరియు మా సభ్యులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నాయుడు చారిటబుల్ ట్రస్ట్ వారి సహకారంతో నెట్ సంస్థ ఆధ్వర్యంలో 20 మందికి దుప్పట్లు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ మన శివాలయం దగ్గరలో గూడూరు మున్సిపల్ ఆఫీస్ శివాలయం దగ్గరలో ఉన్నటువంటి దివ్యాంగులు 20 మందికి దుప్పట్లు పంపిణీ కార్యక్రమం చేస్తున్నాము. ఇందుకు మాకు సహకరించినటువంటి రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ కమ్ ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీనివాస నాయుడు గారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే సారు ఎప్పుడు ఏ కార్యక్రమం చేసినా మా సంస్థను దృష్టిలో పెట్టుకొని మా సంస్థ ద్వారా గూడూరు పట్టణంలోని దివ్యాంగులకు అనేక కార్యక్రమాలు చేరువ చేయడంలో వారు ముఖ్య పాత్ర వహిస్తారు. కాబట్టి మా ద్వారా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు వారికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ రెడ్ సంస్థ తరఫున మరోసారి కృతజ్ఞతలు తెలియజేసి సెలవు. టీఎంఆర్ విద్యా సంస్థల సహకారంతో జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులతో కొత్త గుంటలో భారీ ర్యాలీ మానవహారం ఏర్పాటు. కోట, వాకాడు, చిట్టమూరు మండలాల జేఏసీ ఆధ్వర్యంలో కొత్తగుంటలో టీఎంఆర్ విద్యా సంస్థల సహకారంతో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. విద్యార్థుల భారీ నినాదాలతో గూడూరు జిల్లా సాధన లక్ష్యంగా విద్యార్థులు కదం తొక్కారు. జేఏసీ నాయకులు మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజలు తిరుపతికి పోవడానికి ఎన్నో రకాల వ్యయ ప్రయాసాలు పడుతున్నారని, బ్రిటిష్ కాలం నుంచే ఈ ప్రాంతం డివిజన్గా ఉందని, ఈ ప్రాంతంలో అనేక రకాల ఆర్థిక వనరులు వసతులు ఉన్నాయని, గూడూరు జిల్లా కేంద్రంగా చేయుటకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలని, అలా కాని పక్షంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, విద్యాశాఖ మంత్రులు లోకేష్ బాబు గారు ఎలక్షన్ సమయంలో ఇచ్చిన మాట ప్రకారం గూడూరుని నెల్లూరులో కలపాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు పనబాక జనార్దం, మీజూరి మాధవ్, మీజూరి మల్లి, పనబాక హేమంత్, పాలమల్లి, భూపతి సాయి, దామవరపు బాలసుబ్రహ్మణ్యం, నెల్లిపూడి అన్వేష్, పామల వెంకటరమణయ్య, దమ్మాయి వెంకటేశ్వర్లు, విద్యాసంస్థల చైర్మన్ తమ్మిరెడ్డి మనోహర్ రెడ్డి మరియు వారి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నెల్లిపూడి అన్వేష్, దమ్మాయి వెంకటేశ్వర్లకు కృతజ్ఞతలు, బంధన శ్రీనివాసులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జేఏసీ తరఫు ట్రాఫిక్ కేసుకి ఇబ్బంది లేకుండా వాహనాలకి దావచ్చీలు ఆటో కొత్త తీసుకుంటారు. వాహనాలకి దావచ్చేసి రోడ్డు సమస్యలు మన టీఎంఆర్ స్కూల్ స్టాఫ్ అందరూ కూడా విద్యార్థులు జాగ్రత్త తీసుకోవాలండి. ట్రాఫిక్ ఆగిపోయి ఉన్నాయి, కొన్ని చూసుకున్నామండి. మన జేఏసీ నాయకులు టీఎంఆర్ స్కూల్ స్టాఫ్ అందరూ కూడా విద్యార్థులు రోడ్డు పక్కన లైన్ గా తీసుకోవాలి. వాహనాలు పట్టుకోవాలి, ప్రమాదాలకి గురివ్వకుండా మన ప్రతిజ్ఞలు తీసుకోవాలి. ట్రాఫిక్ జామ్ అయింది, పెద్ద భారీ వాహనాలు రోడ్డు మీద ఉన్నాయి, విద్యార్థులందరూ తీసుకున్నారండి. ట్రాఫిక్ జామ్ చేయవద్దు, మీరు లైన్ గా చూసుకోవాలండి. బాబు అక్కడ విద్యార్థులు ఎవరు మీరు అభివృద్ధి అవుతుంది అలా బస్సు బస్సు మాత్రం బస్సామండి, కొంచెం బస్సామండి, 2 నిమిషాలు బస్సు బస్సామండి. బాబు 2 నిమిషాలు
గూడూరు ప్రాజెక్టు కొనసాగుతుంది. గూడూరులో బ్రిటిష్ కాలం నాటి బిల్డింగ్లు ఈరోజు కూడా తప్పనిసరి కార్యాలయం, అదేవిధంగా కోర్టు, రైల్వే స్టేషన్లు కూడా ఉన్నాయి. అంటే బ్రిటిషర్లు కూడా ఈ గూడూరుని గుర్తించి ఆనాడు కాల్పు చేశారు. అందువల్ల ఎప్పుడు కూడా గూడూరు నియోజకవర్గాన్ని మనం జిల్లా కేంద్రంగా చూడాలని అనుకోలేదు. ఎందుకంటే రాష్ట్ర విభజన 2014 జరిగింది. ఆ తర్వాత గత 2014-19 వరకు టీడీపీ గవర్నమెంట్ జిల్లాల పునరుద్ధరణ కార్యక్రమం చేపట్టలేదు. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వంలో జిల్లాల పునరుద్ధరణ కార్యక్రమాన్ని చేపట్టి జిల్లాలని 17 జిల్లాలను 26 జిల్లాలు చేశారు. ఈ పరిస్థితుల్లో ఈ జిల్లాల్లో ఉన్న మన ఉమ్మడి జిల్లాలో ఉన్న గూడూరును తిరుపతి జిల్లాలో కలపడం జరిగింది. తిరుపతి జిల్లాలో కలపడం ఏంటంటే అక్కడ ప్రభుత్వ కార్యాలయంలో కట్ల కేవలం టీడీకి సంబంధించిన ఒక ఆశ్రమంలో జిల్లా కార్యాలయం నడుస్తుంది. ఆ అన్ని బ్లాక్లో కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో తిరుగు పక్కన అక్కడ పెట్టుకున్నారు. ఆ ఎక్కడ కూడా మన తెలియని పరిస్థితి. మనం ఎక్కడికి కావాలంటే రోడ్డు సౌకర్యాలు ఊరు నుంచి హైవే ఉంది, అప్పుడు ఎక్కడి నుంచి పోయే పరిస్థితి లేదు. సాగరమాల రోడ్డు ప్రాజెక్ట్ అవుతా ఉంది. ఇవన్నీ పక్కన పెట్టినా మనం ఇక్కడి నుంచి ఒక కరెంట్ అర్జీ ఇవ్వాలంటే చాలా ఇబ్బంది పడే పరిస్థితి. ఒక అధికారం ఉండే పరిస్థితి కాదు. అక్కడ అది ఆత్మహత్య కేంద్రం కావడంతో అధికారం ఉండే పరిస్థితి కాదు. ఇక్కడి నుంచి కష్టపడి ఆడికి రావాలన్నా కూడా ఒక మనిషి భోజనంతో కూడా వేరే పరిస్థితి. ఇంత దారుణంగా మనం తీసుకెళ్లి తిరుపతి జిల్లాకు వెళ్తారు. పోనీ నెల్లూరు జిల్లాకు వెళ్తామని మనం కృషి చేస్తే నెల్లూరు జిల్లాలో మనం దగ్గరైనా కానీ ఈ ప్రాంతం అభివృద్ధి చెందే పరిస్థితి కాదు. అందువల్ల మాకు తిరుపతి వద్దు, మాకు నెల్లూరు జిల్లా వద్దు. మనం భూమిని ఇలా చేసుకుంటే ఈ ప్రాంతంలో ఎంతో అభివృద్ధి జరుగుతుంది. తాను బతికున్నంత కాలం జిల్లాలోని ఏ వైఎస్ఆర్సీపీ కార్యకర్తకు కష్టం వచ్చినా అండగా ఉంటానని మాజీ మంత్రి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం రాత్రి మనుబోలులోని పోలీస్ స్టేషన్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటీవల వాట్సాప్ గ్రూపుల్లో టీడీపీ, వైఎస్ఆర్సీపీ నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. ఇందులో భాగంగా కనుపూరు కెనాల్ ఆయకట్టు సొసైటీ అధ్యక్షులు వద్దినేని మస్తాన్ నాయుడుపై వైసీపీ కార్యకర్త అనమల ప్రభాకర్ రెడ్డి చేసిన ఘాటు విమర్శలపై మనుబోలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై మనుబోలు స్టేషన్ హౌస్ ఆఫీసర్ శివరాకేష్ వైసీపీ కార్యకర్త ప్రభాకర్ రెడ్డిని స్టేషన్కు పిలిపించి 41A నోటీసులు ఇచ్చారు. సమాచారం తెలుసుకున్న కాకాని గోవర్ధన్ రెడ్డి రాత్రి 8 గంటల ప్రాంతంలో హుటాహుటిన మనుబోలు పోలీస్ స్టేషన్కు రావడం, దీంతో పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకోవడంతో కొంతసేపు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. కాకాని గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సమాచార మాధ్యమాల్లో ఒకరిపై ఒకరు పోస్టులు పెట్టినప్పుడు ఇద్దరు మీద చర్యలు తీసుకోవాలి కానీ ఉద్దేశపూర్వకంగా వైసీపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నాయకులపై కేసు నమోదు చేయాలని ఎస్ఐకు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ బొమ్మిరెడ్డి హరిగోపాల్ రెడ్డి, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దాసరి భాస్కర్ గౌడ్, పట్టణ అధ్యక్షుడు ముంగర రవీంద్రారెడ్డి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కౌంటర్ ఇచ్చిన తర్వాత ఈరోజు జరిగేటువంటి పరిస్థితుల్లో రకరకాలనే జరిగాయి. కౌంటర్ ఇచ్చారు. కౌంటర్ ఇచ్చిన తర్వాత చట్టాన్ని గౌరవించాడు. ఈరోజు దానికి సంబంధించి పార్టీ వాళ్ళని నోటీస్ ఇస్తామన్నారు. పోలీసులు రమ్మన్నారు. పోలీస్ స్టేషన్కి వచ్చారు. ఆయన అడ్వకేట్ని తీసుకొని రావడం జరిగింది. సాయంత్రం 5 గంటల నుంచి మనుబోలు పోలీస్ స్టేషన్లో ఉండేటువంటి ఎస్ఐ హై డ్రామా ప్రారంభించి వాళ్ళని ఏదో ఒక విధంగా నిరోధించాలా, ఇక్కడ కూర్చోబెట్టాలా, ఇబ్బందులు పెట్టాలనేటువంటి ఆలోచనతో 5 గంటల నుంచి ఇష్టారాజ్యంగా ఆయన వ్యవహరించారు. దానిలో భాగంగా నేను ఎస్పీ గారితో మాట్లాడా. ఎస్పీ గారికి ఫోన్ చేసి చెప్పా, ఎక్కడన్నా ఎవరైనా సరే దాని మీద బైండ్ ఓవర్ చేయిస్తామన్నాడు. నాకు తెలిసి చరిత్రలో ఇద్దరిని ఉభయుల్ని పిలిచి బైండ్ ఓవర్ చేస్తారు. గొడవలు జరగకుండా, ఉద్రిక్తమైనటువంటి వాతావరణం లేకుండా జరగాలి అని ఏకపక్షంగా ఒక వ్యక్తిని ఎవడైతే ముందు దూషించారో వాళ్ళని వదిలిపెట్టి కౌంటర్ ఇచ్చినటువంటి వ్యక్తిని తీసుకెళ్ళి బైండ్ ఓవర్ చేయించడం అనేటువంటిది నాకు తెలిసి చరిత్రలో ఎన్నడూ జరగలేదు. ఇది మనుబోలు ఎస్ఐ కొత్తగా ఆయన ఒక్కడే ఏదో కనుక్కున్నట్టుగా, ఆయన ఏదో ఈరోజు దాన్ని కొత్తగా తీసుకొచ్చి పెట్టినట్టుగా కనిపిస్తుంది తప్ప ఎవ్వరూ కూడా ఇటువంటి ప్రయత్నాలు చేసినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి మాకు సంబంధించినటువంటి దాంట్లో దేనికైనా సిద్ధంగా ఉండేటువంటి వాళ్ళం. మేము కేసులకి, ఈ అరెస్టులకి, జైలుకి భయపడేటువంటి వాళ్ళం కాదు. మరొకసారి పంపించినా సిద్ధపడేటువంటి వాళ్ళం. మీరు ఈరోజు మితిమీరి ప్రవర్తిస్తే నేను అధికారులందరికీ ఒకటే తెలియజేస్తుంది. సరే, రాబోయేటువంటి రోజుల్లో ప్రభుత్వం ఏ విధంగా వస్తుంది, దాని పర్యవసనాలు ఏ విధంగా ఉన్నాయనేటువంటిది ఆ రోజు అనుభవించిన రోజు
దాని గురించి బాధపడడం తప్ప మిమ్మల్ని ఎవరు కాపాడే వాళ్ళు ఉండరు. ఈరోజు చోకాలు మీరు ఎవరైతే అనుకుంటున్నారో, ఎవరైతే మాకు అండగా నిలుస్తున్నారో అనుకుంటున్నారో వాళ్ళందరికీ సంబంధించినటువంటి వాళ్ళు రేపటి రోజు ఎవరు మీ ఫోన్లు పక్షాన్ని మేము నిలబడాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా తరలి వచ్చి ప్రభాకర్ రెడ్డికి సంఘీభావం తెలిపి మీ అండగా మేము ఉన్నాం, ధైర్యంగా ఉండండి అని చెప్పడంతో పాటు ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జోలికి ప్రభుత్వం వచ్చినా సరే ఎవరిని కూడా ఈ జిల్లాలో కానీ ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో కానీ వాళ్ళకి అండదండలు అందిస్తాం. రాబోయేటువంటి రోజుల్లో కూడా వాళ్ళకి అవసరమైతే మేము వాళ్ళకన్నా ముందు జైలుకి వెళ్ళడానికో స్టేషన్లో కూర్చోవడానికి సిద్ధపడతాం తప్ప మీ ఇష్ట ప్రకారం మీరు వ్యవహరిస్తారంటే మాత్రం ఊరుకునేది ఉండదు అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ తప్పనిసరిగా దీని మీద ఎవరైతే పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారో ఈ మనుబోలు ఎస్ఐ దగ్గర నుంచి సంబంధిత అధికారులు అందరి మీద కూడా చర్యలు చేపట్టాల్సిందిగా ఒక హైకోర్టుని అదేవిధంగా ఇటు ప్రైవేట్ కేసులు కూడా వేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఒకటే విషయం చెప్తున్నా, నేను జీవించి ఉన్నంత వరకు మీరు ధైర్యంగా ఉండండి. ఈ జిల్లాలో ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు సంబంధించినటువంటి చిన్న సమస్య తలెత్తినా సరే మీ ఇంటి బిడ్డగా ఆదుకోవడానికి నేను ఉన్నాను అని చెప్పి ఈ సందర్భంగా మనం మండల కేంద్రమైన మనుబోలులోని సిఆర్ఆర్ కళ్యాణ మండపంలో శనివారం సాయంత్రం ఎన్నికల నియమావళిపై బూత్ లెవెల్ అధికారులకు, ఏజెంట్లకు మండల తహసీల్దార్ రమాదేవి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బూత్ లెవెల్ అధికారులకు ఎన్నికల నియమావళిపై అవగాహన కార్యక్రమం నిర్వహించాము. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము జనవరి నెలలో అధికారులు ఇల్లు తిరిగి ఓటర్ల సర్వే కార్యక్రమం జరుగుతుందని, కార్యక్రమానికి మండలంలోని ప్రజలందరూ సహకరించాలని కోరారు. ప్రజల సహకారం పూర్తిగా ఇచ్చినప్పుడే ఓటర్ల జాబితా సక్రమంగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం అధ్యక్షులు పొన్నూరు రామకృష్ణయ్య హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జలజాక్షి, వివిధ శాఖల అధికారులు, తిరుపతి పార్లమెంటు కమిటీ యువత కార్యదర్శి పచ్చిపాల రామిరెడ్డి, తెలుగు రైతు రాష్ట్ర ఉపాధ్యక్షులు రాయపాటి కిరణ్ కుమార్, పార్టీ జిల్లా అధికారి ప్రతినిధి నూనె లక్ష్మయ్య యాదవ్, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. డోర్ నెంబర్లు మెయిన్గా మనుబోలు మండలానికి సంబంధించి ఎలక్షన్కి ఎన్నికలకు సంబంధించి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 2026కు సంబంధించి మనము ట్రైనింగ్ క్లాసు బిఎల్ఓస్కి బిఎల్ఏస్కి కలిపి ఒక మీటింగ్ లాగా తయారు చేసుకున్నామండి. దీంట్లో భాగంగా రేపు డోర్ టు డోర్ సర్వేలో ఏ విధంగా చేయాలనేది మనం పూర్తిగా వివరించుకున్నాము. ప్రతి ఒక్క బిఎల్ఓస్ బిఎల్ఏస్ ఈ రెన్యూమినేషన్ అనేది సర్వే అనేది పూర్తి స్థాయిలో పారదర్శకంగా చేయాలనేది గవర్నమెంట్ వారి ముఖ్య ఉద్దేశము. అందరూ కూడా దానికి సహకరించి వాళ్ళు ఏ డాక్యుమెంట్లు అయితే సమర్పించాలో అన్ని డాక్యుమెంట్లు కూడా గ్రామస్తులు ఓటర్ అనేవాళ్ళు పూర్తిగా మనకి సమర్పించే విధంగా బిఎల్ఏస్ కొంచెం సహకరించాలి. వాళ్ళు కూడా వాళ్ళ సమక్షంలోనే జరుగుతుంది కాబట్టి కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ కూడా బిఎల్ఏస్ ఇవ్వాల్సిందిగా వాళ్ళని కోరుకుంటున్నాము. బిఎల్ఓస్ కూడా కరెక్ట్గా ఇద్దరు కలిసి చేస్తేనే ఇది ప్యూరిఫై అవుతుందని, ఓటర్ లిస్టు ప్యూరిఫై అవుతుందని చెప్పి ఉద్దేశంతోనే మనకి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రస్తుతానికి 2 రాష్ట్రాల్లో కూడా కంప్లీట్ చేసుకున్నారు. తదుపరి విడతలో మన రాష్ట్రం కూడా సెలెక్ట్ అవ్వడం జరిగింది. కాబట్టి జనవరి నెలలో మనకి స్టార్ట్ అవుతుంది. అప్పుడు అందరూ కూడా మనకి సహకరించి ఈ ఎన్నికల ఓటర్ జాబితాని ప్యూరిఫై చేయడానికి సహకరించవలసిందిగా కోరుచున్నాను. సచివాలయం అధికారులు ఇంటింటా పల్స్ సర్వే చేయకుంటే నిర్మోహమాటంగా జీతాలు నిలిపేస్తాం. మండల సర్వే సభ్య సమావేశంలో ఎంపీడీఓ ఎంవి రామ్మోహన్ రెడ్డి సైదాపురం మండలంలో పల్స్ సర్వే చేయడంలో వెనుకబడి ఆన్లైన్లో స్థానంలో ఉన్నామని, పై అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుందని, సచివాలయం సిబ్బందికి జీతాలు కట్ చేయడంలో వెనకడుగు లేదని ఎంపీడీఓ ఎంవి రామ్మోహన్ రెడ్డి అన్నారు. సైదాపురం మండలంలో ఎంపీపీ పోలుగుటి పెంచలయ్య ఆధ్వర్యంలో ఎంపీడీఓ ఎంవి రామ్మోహన్ రెడ్డి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రజా సమస్యలపై ప్రజాప్రతినిధులు సభ ముందు తీసుకువచ్చారు. సైదాపురం మండలం పిఎస్సిఎస్ మండల అధ్యక్షులు మాట్లాడుతూ యూరియా కొరత లేదని, రైతులు ఎవ్వరూ ఆందోళన చెందవద్దని,
చివరి రైతు వరకు అందుతుందని అన్నారు. సైదాపురము డేగపూడి రోడ్డుకు 8 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. జెడ్పీటీసీ పోలయ్య మాట్లాడుతూ తోకలపూడి వాసులు లింగ సముద్రంకు వెళ్లి రేషన్ తెచ్చుకోవాలంటే ఆటో 30 రూపాయలు, ఆటో బడుగు పెట్టుకుపోవలసి వస్తుందని అధికారుల దృష్టికి తెచ్చారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఎం సుభద్ర, వివిధ శాఖల ఉన్నతాధికారులు, ఎంపీ, టీసీలు, సర్పంచులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అగ్రికల్చర్ హాస్పిటల్ కానీ, వెటనరీ డాక్టర్ కానీ, తర్వాత మెడికల్ డాక్టర్ కానీ, తర్వాత హార్టికల్చర్ కానీ వీళ్ళ డిపార్ట్మెంట్కి సంబంధించి మాకు సచివాలయంలో చాలా ప్రాబ్లం ఉంటుంది. మా పంచాయతీ కార్యదర్శులు అందరూ కంప్లైంట్ చేస్తున్నారు. నేను ఏ సచివాలయంలో వెళ్ళినప్పుడు కూడా మాకు విఆర్ఓ కానీ, స్వచ్ఛ సర్వేలు కానీ మాకు ఎక్కడ కూడా అటెండెన్స్ లిస్టులో కూడా సంతకాలు తీసుకెళ్ళారు. బయోమెట్రిక్ చూస్తే ఈరోజు జిల్లాలో 47 మండలాల్లో పట్టులో పేరాపురం ఉంది. 53% మాత్రం బయోమెట్రిక్ అయింది. అంతవరకు 89, 90, 90, 92, 70 ఇట్లయినాయి. మన ఒక్కటే మాత్రం ఫస్ట్లో ఉంది టాప్లో. అంటే ఎవరు బయోమెట్రిక్ ఇన్ టైం అవుట్ టైం ఎవరు వేయట్లేదు. దానివల్ల మాకు జిఎస్టీ ఆఫీస్ చాలా ప్రాబ్లం వస్తుంది. అది ఒకటి నేను మేడం గారికి చెప్పేది ఏంటంటే, మాకు జిఎస్టీ డైరెక్టర్ గారు చెప్పింది ఏంటంటే, డెప్యుటేషన్ చేసే అధికారం వాళ్ళకు లేదు. మీరు జేసీ గారి కాంచి కానీ కలెక్టర్ గారి కాంచి వస్తే మాత్రమే రిలీవ్ చేయండి. వాళ్ళు ఒకవేళ డెప్యుటేషన్ చేసినా లేకపోతే ఏదైనా పనులు చెప్పినా మీకు ఇంటిమేషన్ ఇవ్వండి అని చెప్పారు. నేను ఆల్రెడీ అందరి మండల లెవెల్ ఆఫీసర్కి నేను కమ్యూనిటీలు మీకు సంబంధించిన విఆర్ఓలకు, తర్వాత సర్వేలకు, అంటే అగ్రికల్చరు, వెటనరీ ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు ఖచ్చితంగా మీ కింది స్టాఫ్ని మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. నేను ఎందుకంటే మా సచివాలయం సెక్రటరీకి ఆల్రెడీ చెప్పేస్తాను, మీ మాట ఎవరైతే ఇవ్వలేదో మీకు ఖచ్చితంగా వాళ్ళు గీతాలు ఆపేమని చెబుతున్నాను. వాళ్ళకి మీరు ఆపకపోతే నేను అంతా సభాముఖంగా చెబుతున్నా, జనరల్ మీటింగ్లో మీ గీతాల మాత్రం నేను ఖచ్చితంగా ఆపేస్తాను. ఏ సర్వే అయినా గవర్నమెంట్ దాంట్లో కాకపోతే మనకు చాలా ప్రాబ్లమ్స్. మీకు వీసీలు టీసీలు మీకు రావు కాబట్టి మాకే వస్తాయి. జిఎస్డబ్ల్యూ అటెండెన్స్ కూడా ఎంఆర్ఓని అడిగారు, తర్వాత అగ్రికల్చర్ వాళ్ళు ఎవరిని అడిగారు, ఎంపీడీఓని అడుగుతారు జిఎస్డబ్ల్యూను. ఇప్పుడు ప్రజెంట్ కొత్తగా జిఎస్డబ్ల్యూ డిప్యూటీ ఎంపీడీఓ ఒకటి వేశారు. వాళ్ళని అడుగుతారు. నిన్న ఫోన్ వచ్చింది ఒకటి, ఇట్లా తక్కువ ఉంది, మాకెందుకు చేస్తున్నారు, జిఎస్డబ్ల్యూ డిప్యూటీ ఎంపీడీఓ వేశారు కదా అని. కాస్త మిమ్మల్ని కూడా అడగమనేస్తారన్నారు. ఈ పరిస్థితి కాబట్టి నేను చెప్పేది మీకు ఖచ్చితంగా మీ సచివాలయ శాఖతో ఖచ్చితంగా పని చేయించుకోండి. మీ సభాముఖంగా అందరూ ఎంఆర్ఓ గారు ఉన్నారు, అగ్రికల్చర్ ఉన్నారు, తర్వాత వెటనరీ అందరూ ఉన్నారు. చెప్తున్నారు మళ్ళీ మీరు నా పని చేయట్లేదు మాత్రం మీరు ఖచ్చితంగా ఆపేసుకోండి. దాంట్లో ఏం లేదు, మీరు వాళ్ళకి ఇంటిమేషన్ చెప్పండి, లేదా ఎంఆర్ఓ డైరెక్ట్ కంప్లైంట్ చేయండి. మనకి జిఎస్టీ డైరెక్టర్ ఖచ్చితంగా చెప్తున్నారు, సచివాలయ సిబ్బంది వాళ్ళు జిఎస్టీ అంటే ఖచ్చితంగా పనిచేయాలా. 12 పడిన పట్టణంలో పడిపోతే కూడా 50 పడవ జరుగుతుంది. లేకపోతే మీరు కూడా నేను ఇంకేమైనా ప్రాబ్లమ్స్ చెప్పండి. పంచాయతీ కార్యదర్శులు ఎంఆర్ఓ నాకు కంప్లైంట్ 584 మంది సభ్యులకి 2,50,00,000 బ్యాంక్ లింకేజీ లక్షలు ఇప్పించాలి. 729 కోట్లకి 39.22 లక్షలు. తోకలపూడి దినసోదరం రేషన్ షాప్ వచ్చేసి దినసోదరం ఆడకు రావాలంటే 30 రూపాయలు ఆటో బాడీ పెట్టుకోవాలి. ఫ్రీ బియ్యం బాడీగా 30 రూపాయలు. కానీ ఆడకు ఊరు తెచ్చుకోవాలి. ఈ విషయాన్ని చాలా చెప్పారు. తోకలపూడి ఏదైనా చేయండి, నాకు ఆడలో ఇచ్చేటట్టు ఏర్పాటు చేయండి అని పదే చెప్పారు. కానీ మేడం గారికి మేడం వచ్చిన తర్వాత 2-3 చెప్పారు. అటు చేస్తే సగం మంది బియ్యానికి రావడం లేదు సార్. ఎక్కడో సైదాపురం వాళ్ళ మీద పడి వాళ్ళు లైవ్గా ఉండేది తెచ్చుకుంటారు. కానీ లింగ సోదరులకు మాత్రం సగం మంది పోవడం అక్కడ పోలేకపోతుంది. అందుకని మేడం గారు ప్రేమించి ఆ షాపులో మార్చన్న తోకలపూడిలోనే ఇవ్వండి, నాకు ఆడుకుని అనుకున్నాను తోచి ఏర్పాటు చేయాలి. మీరు అదే చేయండి మేడం. స్కూల్ ఖాళీగా ఉన్నాయి. ప్రజా సమస్యలు చాలా తగినందుకు ముందుగా సంతోషపడుతున్నాను. ఎవరు సమస్యలు ఉన్నాయని చెప్పట్లేదు, అందుకు సంతోషంగా ఉంది. ఓకే, మన సొసైటీ తరఫున కానీ ఆర్ఎస్కేల తరఫున కానీ యూరియాకి సంబంధించి ఎవరు అపోహలు నమ్మద్దు. యూరియా సబ్సిడీగా ఉంటుంది, తొందరపడి రాలేదని చెప్పి వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటున్నారు. అందరికీ యూరియా వస్తుంది, ఓపికగా తీసుకోండి. మనకి ఇంకా
నార్మల్ పోసి ఇప్పుడే యాత్ర జరుగుతున్నాయి కాబట్టి ఇంకా ముందు టైం ఉంది. అందుకని మీ అందరూ ఒకసారి తెలియజేసుకున్నాము. అలాగే ఇరిగేషన్ ఏ గారు చెప్పాడు, మనకి 2 కోట్ల వర్క్లు శాంక్షన్ ఉన్నాయి. మరో 3 కోట్లకి ప్రతిపాదనలు పంపించున్నారు. ట్రిబ్యునల్ కింద 20 కోట్ల వరకు జనరల్ మీటింగ్లో చెప్పుకున్నాం. బ్యాగుబడి సైదాపు పరిస్థితి ఏందని ఇప్పుడు 8 కోట్లకి ఆ సింగిల్ రోడ్డుగా అది కూడా శాంక్షన్ అయింది. ఇలాగే ఇంకా సమస్యలన్నీ ఉంటే పరిష్కరించుకొని అందరినీ కలుపుకుని ముందుకెళ్తాం. గూడూరు పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో వాసవి మహిళా సమాజం ఆధ్వర్యంలో పండగ నెల సందర్భంగా అంతరించిపోతున్న మన సంస్కృతి సాంప్రదాయాలను నేటి తరం వారికి తెలియజేస్తూ గొబ్బెమ్మను ఏర్పాటు చేశారు. పాటలు పాడుతూ గొబ్బెమ్మను పూజించారు. ఈ కార్యక్రమంలో మహిళా సమాజం సభ్యులు పాల్గొన్నారు.
గూడూరు పట్టణంలోని శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానం అలాగే శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానంలో ధనుర్మాసం సందర్భంగా తిరుప్పావై నిర్వహించడం, నెల రోజుల పాటు ప్రతిరోజు వేకువజామున గోదాదేవికి ప్రత్యేక అలంకరణ ఏర్పాటు చేసి తిరుప్పావైని పఠించనున్నారు. భక్తులు తిరుప్పావైలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. గూడూరు పట్టణంలోని రాజావీధిలో వెలిసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో గోవిందమాల భక్త బృందం ఆధ్వర్యంలో మంగళ వాయిద్యాలు, వేద మంత్రాలు, ముత్యాల తలంబ్రాలతో శ్రీనివాస కళ్యాణం వైభవంగా నిర్వహించారు. అనంతరం పల్లెకి సేవ, సహస్ర దీపాలంకరణ సేవ ఘనంగా జరిగాయి. భక్తుల గోవిందనామ స్మరణ చేస్తూ కళ్యాణాన్ని తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆనందకర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనాంతరం శుద్ధార్ఘ్యం సమర్పయామి. ఆచమనం సమర్పయామి. సర్వ సుదస్థం విచక్రమాణస్తే దూర్గాణో విష్ణో గణాధిపతి విష్ణో కృష్ణపతి విష్ణో శ్రీ సుఖాసనగతో మంగళాపతి శ్రీధర శ్యామాంగ కరదర్శితాత్మనయ సేనాధరాధీశ సమం
మంగళేర్యం మధురిమాగం సమేతమస్య సౌతిపూర్గంగా నమస్కరిస్తున్న మధువర్గద్వయం తేజోవచ్చాల సవిత వారాహిణి వైష్ణవే వైదేహి వరదారమా భగవతే సర్వేశ్వరే రుక్మిణి కళ్యాణి కరుణాన్విత అఖిల జగన్మాత మహీనాజకే పాజాద్భో భగవాన్ పురాణ పురుష కుర్యాత్ సదా మంగళం సుమ సంరక్షణ సర్వే రక్షంతు స్వస్తిదా వదులు 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 వదలాల ఈ పెళ్ళికి చేసుకున్నా జరగండి పూర్వసీకమాలో సుదంజీవ సరదో వర్ధమాన్ సంభే నిరూపసహన్యాద్రమానో మంత్రం దదేహోపజాతం యశోరవక్తం మదఘోష్పంతరా భూతాం షో అశ్వినో కామప్రాః ఆరుంతా విదంతా ప్రణాగా పునర్నభ సర్వాంగ సర్వం దేవిక్షు సర్వమాహమాహమాహు జీవో అవ్యావృత శ్రీనాగం జరగం జరోం యద్దరకం సుదిభ్యః ఉదేన సత్యం ప్రతసాపానంద జన్మాన సుజఃపాహస్తరస్య ద్రవణోదా ద్రవణోదా ద్రవణోదీర్ఘవారు సదా పశ్చాత్తా సదా ప్రస్తాత్ సవిదో
तद्विप्रासोऽसुपन्यवोजाग्रवागं वत्सविष्णवे विष्णोर्यत्परं पदं विष्णोर्नकं वेद्यानि प्रबोधं यत्पाठ्यपञ्चपुरे भगनाजात्यां वर्तमानेन व्यावहारिकचान्द्रमानेन प्रभवान् सश्रोतानां मध्ये विश्वावसानां सम्मध्ये दक्षिणायने एवं ततो पुष्यमासे शुक्लपक्षे सप्तम्यायां मुद्रावान् ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.